హాయ్ గైస్! వెల్కమ్ టు టాప్ వ్లాగ్స్. ఇవాళ మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు మా ఇంట్లో శ్రీరామనవమిని మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామనేది. శ్రీరామనవమి అంటే ఏంటి? రాముడి పుట్టినరోజు. అలాంటి రోజు మనం రాముడికి ఎందుకు కళ్యాణం చేస్తాం అనేది ఎవరికైనా డౌట్ ఉందా? సో, ఏమి లేదండి. రాముడి పుట్టినరోజు రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే శ్రీరామదాసు భద్రాచలంలో ఆ ఆనవాయితీని మొదలుపెట్టారంట. లోక కళ్యాణం కోసమని శ్రీరాముడి కళ్యాణం మొదలుపెట్టారంట. సో, ఆనవాయితీగా మనం అదే పనిగా రాముడు పుట్టినరోజు రోజే మనం కళ్యాణం చేసుకుంటున్నాం. సో, నేను ఇవాళ ప్రసాదం ఏమేం చేశానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మామిడికాయ పులిహోర చేశాను. ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి, 2 గ్లాసుల నీళ్లు పోసి, అదే అందులోనే కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిలేసి ఆహ్, పసుపేసి కలిపేసాననమాట. కలిపి నేను కుక్కర్‌లో పెట్టుకున్నాను. ఉడికించుకున్నా. ఎందుకు అలా పెట్టుకున్నాను అంటే, అన్నంలోనే పసుపు తొందరగా కలిసిపోతుందని. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నా. ఫ్రై పాన్ పెట్టుకున్నా. పానంలో ఆయిల్ వేసుకొని తాలింపుకి కావాల్సిన పదార్థాలు అన్నీ వేశాను. అదే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ ఆహ్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రై చేసుకున్నాను. అంతలోపు మనకి ఈ ఫ్రై అయ్యేలోపు మనకి అవి విజిల్స్ వస్తాయి. విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకోవచ్చు కాబట్టి ఇందులో నేను ఇవన్నీ వేయించుతున్నాను. అదే తాలింపంతా తయారు చేస్తున్నాను. వన్స్ ఇవి ఏగిన తర్వాత మనం వీటిని పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు గదా! తాలింపు కావాల్సిన పదార్థాలన్నీ నేను వేశాననమాట. ఇది వేడి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత నేను పక్కన పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలు చూసారా? నేను పొడువుగా కోసుకున్నాను. మీ ఇష్టం. ఎలా అయినా కోసుకోవచ్చు. అంటే మామిడికాయ పులిహోర అంటే పుల్ల పుల్లగా ఉంటుంది గాబట్టి, కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలేసుకున్నా పర్లేదు. సో, మేమెక్కువ పులిపే తింటాం కాబట్టి నేను పులిపే తీసుకున్నా. అంతలోపు మనం చూసుకుందాం. ఆహ్, కుక్కర్ విజిల్సొచ్చాయి, మూతొచ్చింది. చూసారా అన్నం ఎలా ఉడికిపోయిందో? పసుపంతా అన్నంలో కలిసిపోయింది. అంటే క్విక్‌గా అవ్వడానికి ఇదొక టిప్ అనమాట. అన్నంలోనే మీరు పసుపేస్తే అన్నం మొత్తానికి కలుస్తుందనమాట. మళ్ళీ స్పెషల్‌గా మీరు పసుపేసి అదంతా చేయక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు నేను 2 మామిడికాయలు తురుము తీసుకున్నా. డబ్బా అన్నానికి 2 మామిడికాయల తురుము తీసుకొని అందులో వేశాను. నెక్స్ట్ ఉప్పేశాను. తగినంత ఉప్పు. వేసిన తర్వాత చూడండి ఎలా కలుపుతున్నానో. అలానే మనం ఇందాక స్టవ్ మీద మనం పెట్టుకున్న తాలింపుంది గదా! ఆ తాలింపంతా ఇప్పుడు అందులో వేసి మిక్స్ చేయడమే. అంతే. మామిడికాయ పులిహోర రెడీ. అది బాగా వేడిగా ఉందని చెప్పి నేను స్పూన్‌తో కలుపుతున్నాను. అన్నం హస్తంతో కలుపుతున్నాను. కొద్దిగా చల్లారాక చేత్తో కలుపుకున్నాను కూడా. మొత్తం కలవాలి కాబట్టి. సో, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇదొక వెరైటీ. ఇదొక ప్రసాదం కిందకి పెట్టుకున్నాను. నెక్స్ట్ డిష్ వచ్చేసి ఆహ్, చక్కెర పొంగలి. ఏదైతే గ్లాస్‌తో చూపిచ్చానో ఆ గ్లాస్ రైస్‌కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా. తీసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులో పోసాననమాట. 3-4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. పోసి నేనది మళ్ళీ కుక్ చేసుకున్నా. స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నా. అరౌండ్ 3-4 విజిల్స్ వచ్చాయన్నమాట. 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాం. ఆలోపు మనం ఏ గ్లాస్‌తో అయితే మనము తీసుకున్నామో, ఏ గ్లాస్‌తో అయితే మనం రైస్ క్వాంటిటీ తీసుకున్నామో, ఆ గ్లాస్‌తో మనం బెల్లం తీసుకొని, వాటర్ వేసుకొని, ఆ గ్లాస్ వాటర్ వేసుకొని, బెల్లాన్నంతా సిరప్ లాగా కరిగిపెట్టుకోవాలి. దీంట్లో ఇంకా అడిషనల్ ఏంటంటే, మనం పెసరపప్పుని ఏంచుకొని ఉడకబెట్టుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. నాకు టైం లేదని చెప్పి డైరెక్ట్‌గా ఉడకబెట్టుకున్నా. అయినా బావుంది. సో, ఇక్కడ చూసారా మీరు బెల్లం కరిగిపోయింది. ఆ బెల్లం కరిగిపోయేలోపు మనం ప్రెషర్ కుక్కర్ మూతొచ్చిందో లేదో చూసుకుందాం. విజిల్సొచ్చాయి. మూత వచ్చింది చూసారా? అన్నం ఎలా పలుకులుగా ఉంది గదా! చక్కెర పొంగలి అంటే కొంచెం పలుకులుగానే ఉంటుంది.
ఇప్పుడు మనం ఏదైతే షుగర్ సిరప్ చేసుకున్నామో అదే బెల్లం నీళ్ళు, బెల్లం కరగబెట్టుకున్న నీళ్లున్నాయో అవన్నీ పోసాననమాట. అలానే ఇంకా కొన్ని వాటర్ కూడా పోసాను. ఎందుకంటే కొంచెం జారుగా ఉడకాలి కాబట్టి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. 1 ½ టేబుల్ స్పూన్ నెయ్యేసాను. ఇందులోనే మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అదే బాదాలు, జీడిపప్పులు, కిస్మిస్‌లు ఏదన్నా ఏయించుకోవచ్చు. అలా అని కొబ్బరి, ఎండి కొబ్బరి కూడా వేయించుకొని ఇందులో యాడ్ చేసుకుంటే బావుంటుంది. నా దగ్గర అవన్నీ లేవు అని నేను యాడ్ చేయలేదు. బట్ చక్కెర పొంగల్‌లో ప్రతి టెంపుల్‌లో ఆహ్, డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఎండి కొబ్బరి గూడా యాడ్ చేస్తారు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను చేయలేదు. అంతే. సో, అదంతా మిక్స్ చేసుకున్నా. నెయ్యి ఏదైతే నెయ్యుందో అదంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిక్స్ చేసుకున్నాక వాటర్ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఉడికితే గట్టి పడిపోతుంది. చల్లారితే ఇంకా గట్టిగా అయిపోద్ది. అలా బాగోదు కాబట్టి మీరు వండుకున్నప్పుడే లూజ్‌గా వండుకున్నారనుకోండి ఆహ్, కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్‌లో అది గట్టిగ పడిపోతుంది గాబట్టి, మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. వాటర్ యాడ్ చేసుకొని మరిగిచ్చండి. సో, ఆ బెల్లం అంతా ఆ రైస్‌కి పడుతుందనమాట. ఆ బెల్లం సిరప్ అంతా రైస్‌కి పడుతుంది. సో, నేనిక్కడేమి ఆర్గానిక్ యూజ్ చేయలేదు. ఆర్గానిక్ యూజ్ చేస్తే మాత్రం ఒక గ్లాస్ సరిపోదు. ఆర్గానిక్ షుగర్ పౌడర్ యూజ్ చేస్తే మాత్రం ఒక గ్లాస్ సరిపోదు. 2 గ్లాసెస్ పడుతుంది. అదే మీరు ఆర్గానిక్ గాకుండా మామూలుగా ఇదేంటి అరిసెల బెల్లం కానీ, ఏ బెల్లం తీసుకున్నా మీకు గ్లాస్ సరిపోతుంది అంతే. అది ఒక రెసిపీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను శ్రీరామనవమికి ఫేవరెట్ పదార్థాలు 2 ప్రసాదాలున్నాయి. అదే వడపప్పు, పానకం. అలాంటప్పుడు వడపప్పు, పానకం లేకుండా ఎలా? అన్నమాట. ఒక గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నా. అలానే ఇక్కడ మీకు చూపించిన గిన్నెలో నేను నీళ్లు పోసుకున్నాను. ఆ గిన్నె నిండా వాటర్ పోసుకొని, నేను ఇక్కడ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేశాను. ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేసి మిరియాల పొడేశాను. అది ఎందుకు? అదే మన పానకంలో ఏమేమేస్తాం? మిరియాల పొడి, నీళ్ళు, బెల్లం అన్నీ వేసి కలుపుతూ ఉండాలి. అది బెల్లం కరిగేంత వరకు కలపాలి. ఆర్గానిక్ పౌడర్ వేశాను కాబట్టి నాకు తీపి సరిపోలేదు. మళ్ళీ నేను ఎక్స్‌ట్రాగా బెల్లం వేశాను. మా హస్బెండ్ ఏమో తియ్యగా తాగుతారు. నేనేమో కొంచెం లైట్‌గా తాగుతాను. సో, ఇద్దరికీ సరిపడట్టు చేశాననమాట. సో, అలా తిప్పుతూ ఉన్నాననమాట. ఎంతకి బెల్లం కరగట్లేదు. కరగాలి కాబట్టి తిప్పుతున్నాను. ఇందులో కావాలంటే ఇలాచీ ఏసుకోవచ్చు. నేను ఇలాచీ వేయలేదు. సో, నేను దేవుడి ప్రసాదం కిందకి మామిడికాయ పులిహోర, చక్కెర పొంగలి, వడపప్పు, పానకం ఈ 3 దేవుడి నైవేద్యంగా పెట్టాననమాట. మనందరి రాముడు. దట్స్ ఆల్ ద వ్లాగ్. ఇష్క్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.